ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. See, I am doing a new thing. Now it springs up. Do you not perceive it? Isaiah chapter 43 verse 19. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అద్భుత కార్యము చేయు దేవుడు సెలవిస్తున్నాడు. నేను మీ ఎడల ఒక కొత్త కార్యము, నీవు ఎన్నడూ చూడని కార్యము చేయబోతున్నాను. అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది, అది ఫలింపబోతుంది. దానిని మీరెందుకు ఆలోచించడం లేదు? మంచి కార్యము చేస్తానని ఆయన చెబుతున్నా నీవెందుకు దానిని ఆలోచింపలేకపోతున్నావు? నిజమే, నీవు బహుశా ఈ రోజున క్లిష్టమైన భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో. దానిని ఎదిరించడం, దానిలో నుండి బయటపడడం నీ వలన కాదేమో, నీవు చేయలేవేమో. నీ తోటివారు, నీ బంధువులు, డాక్టర్లు అందరూ అదే విషయం చెప్తున్నారేమో. నీ ఆరోగ్యము బాగుకాదని, నీ అప్పులు తీరేవి కావని, నీ పిల్లలు, నీ భర్త లేదా నీ భార్య మారడం ఒక వింత అని, నీవు అనుకున్న జాబ్ పొందుకోవడం, అనుకున్న స్థానంలో నిలబడ్డం అయ్యే పని కాదని అందరూ రకరకాలుగా వారికి తోచింది నీకు చెబుతున్నారు. వారి మాటలే వింటున్నావు, వారు చెప్పిందే ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు చెప్పింది ఒక్కసారి ఆలోచించు. ఈ మనుష్యుల ఆలోచనలు వదిలివేసి ఈ లోక సంబంధమైన ఆలోచనలు, సాధ్య అసాధ్యాలని ప్రక్కన పెట్టి ఆత్మీయంగా ఆలోచించు. నీవు ఆలోచించడం మొదలుపెట్టిన సమయము నుండే, నీవు ఆయన చేయగలడు అని నమ్మిన క్షణము నుండే ఆ అద్భుత కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడు, మొలిపిస్తాడు. ఆయన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. అరణ్యములోకి పోయి ఒకవేళ దారి తెలియకపోతే, గుర్తులు ఏమీ పెట్టుకోకుండా ముందుకు వెళ్తే మరలా తిరిగి రావడం ఎంతో కష్టం కదండి. ఆ మధ్య మనం ఒక న్యూస్లో విన్నాం, హెలికాప్టర్ క్రాష్ అయ్యి పైలట్ మరియు ఒక స్త్రీ చనిపోయారు. ఆ హెలికాప్టర్ పడిపోయింది అమెజాన్ అడవుల్లో. అయితే 4 పిల్లలు మాత్రం చనిపోకుండా ప్రాణాలతో ఉన్నారు. కానీ వారెక్కడున్నారో తెలియదు. దాదాపు 40 రోజుల తరువాత వారిని సజీవముగా అక్కడి ప్రభుత్వము, రెస్క్యూ టీము కనిపెట్టగలిగింది. ఆలోచించండి, వారికి టెక్నాలజీ ఉన్నది, శాటిలైట్స్ ఉన్నాయి. అయినా 40 రోజులు పట్టింది ఆ పిల్లలను కనిపెట్టుటకు. కానీ దేవాతి దేవుడు ఈరోజు మనకు వాగ్దానము చేస్తున్నాడు. అరణ్యములో అనగా మన జీవితము అను అరణ్యములో మార్గమును, త్రోవను కలగజేస్తానని. అంత మాత్రమే కాదండి, ఎడారిలో నదులు పారజేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున గమ్యము తెలియని, ఏమీ చేయలేని, ఏమీ సాధించలేని, ఎటువైపు వెళ్ళాలో అర్థము కాని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. అంత మాత్రాన భయపడకు. గడిచిన కాలంలో నీ జీవితంలో జరిగినటువంటి ఆ చెడునే, ఆ శోధననే, ఆ తప్పునే తలచుకొని జీవించకు. ఆయన నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. నూతన కార్యము నీవు చూడబోతున్నావు. ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయని గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నా జీవితంలోనే ఆయన కార్యము కనబరుస్తాడు. వేరే వారి జీవితంలో జరగనిది నా జీవితంలో జరుగుతుందా? ఇతరులకు జరగని మంచి నాకే జరుగుతుందా? నాకొచ్చిన కష్టము, నాకొచ్చిన సమస్య, అనారోగ్యము వచ్చి ఎవరూ బయటపడలేదు, నేను మాత్రమే బయటపడగలనా అని నీవు అనుకుంటున్నావేమో. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మాత్రమే బయటపడగలవు. నీవు మాత్రమే అద్భుతం చూడగలవు. నీవు మాత్రమే ఆశ్చర్య కార్యాలను కన్నులారా వీక్షించగలవు. ఎందుకో తెలుసా? వాక్యం సెలవిస్తుంది, నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పొట్టించుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను అని. నీ యొక్క జీవితంలోనే గొప్ప కార్యము ఎందుకు జరగబోతుంది అంటే, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి. దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావు, ఆయన్ని నమ్ముకున్నావు, యేసయ్య రక్తములో కడగబడినావు గనుక నీవు ఆయన బిడ్డగా
మార్చబడ్డావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పింది, దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేసింది, దాని గురించి నువ్వు ఆలోచించు, దాన్ని బట్టే జీవించు. ఎవరెవరో దారిన పోయే వాళ్ళు చెప్పినా దాని గురించి ఆలోచించకు. వారి మాటలు నిన్ను భయపెడతాయేమో, వారి మాటలు నిన్ను కృంగదీస్తాయేమో, కానీ దేవుడు మాటలు నిన్ను బ్రతికిస్తాయి. దేవుడు కంటే గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు కదా. నీకు ఏదైతే ప్రమాదం జరుగుతుందని చెప్పారో వారు కూడా దేవుడు సృజించిన వారే కదా. కాబట్టి వారి మాటలను పట్టించుకోకు, ఆలోచించకు. దేవుడు నీ జీవితంలో చేస్తానని చెప్పిన నూతన క్రియను గురించి ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ధైర్యము కలిగి జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. నూతన కార్యము మా జీవితంలో చేయబోతున్నారని తండ్రి, మేము నమ్మిన క్షణము నుండే ఆ అద్భుత కార్యము మా జీవితంలో జరిగిస్తారని, మొలిపిస్తారని వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి ధైర్యపరిచి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి దేవా, నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదు తండ్రి, మోసపరిచే దేవుడవు కాదయ్యా. నిన్ను నమ్మిన వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయగల సమర్థుడవు ప్రభువా. మా జీవితము అనే అరణ్యములో మార్గమును త్రోవను కలగజేస్తానని మాట ఇచ్చిన దేవుడవు ప్రభువా. ఎడారుల్లో నదులను పారజేయువాడవు నీవేనని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపాహస్తము వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి. అయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వారిని లేవనెత్తండి. అయా అద్భుతము జరిగించండి ప్రభా. వారిని మీరే స్వస్థపరచండి. విశ్వాసముతో చేసేవారి ప్రార్థన మీరు ఆలకిస్తానంటున్నారు ప్రభా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, అయా కుటుంబ సమస్యలతో ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానమును, సఖ్యతను అయా దయచేయమని వేడుకుంటున్నాము. చిన్న బిడ్డలను దీవించండి, కాచి కాపాడండి. అయా యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన వయసులో తండ్రి మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితం వారు జీవించుటకు సహాయం దయచేయండి. బిడ్డలు చదువుకుంటుండగా ప్రభా మీ యొక్క జ్ఞానము చేత తండ్రి బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. మరి తండ్రి డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి, ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి ఎందరైతే చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల చేత బాధించబడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము వారికి దయచేయమని వేడుకుంటున్నాం. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి దేవా, అయ్యా మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనన్నారు ప్రభా. మరి బిడ్డలు ప్రభా మీ వద్దకు వచ్చి మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి ప్రభా. వారి పక్షాన మీరు న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి అయా వేదనతో, బాధతో, దుఃఖముతో ఉన్నారో వారి యొక్క దుఃఖ దినములను సమాప్తం చేయమని వేడుకుంటున్నాం. వారికి అన్నిటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి తండ్రి. అయా మరి తండ్రి ఇంకా ఎటువంటి పనులు చేస్తున్న వారి యొక్క ప్రతి ఒక్క పనిని, చేతి పనిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి నా తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. దైవ సేవకులను, దైవ జనురాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. సువార్థికులను ఆశీర్వదించమని, అయా మిషనరీస్ని తండ్రి మీరు దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణాలంతటిలో మీరు తోడుగా ఉండండి. అయా వారి యొక్క వాహనాన్ని తండ్రి మీ యొక్క ఆధీనంలో ఉంచుకుని ప్రభా బిడ్డలకు క్షేమకరమైనటువంటి, సురక్షితమైనటువంటి తండ్రి ప్రయాణము జరుగునట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ నా తండ్రి అయా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.